హాయ్ ఫ్రెండ్స్, మనం బొచ్చి చేపలు పులుసు చేసుకుందామండి. ఈరోజు చేపలు నేనే చేసుకున్నాను. నీట్గా ఇలా చేసుకొని కడుక్కున్నాను. బయట చేస్తే అంతగా నీట్గా చేయరు. 4 పచ్చిమిరకాయలు తరుక్కున్నానండి. 4 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. 4 టమాటాలు తరిగి పెట్టుకున్నానండి. చేపలకి కారం, ఉప్పు, నూనె వేసి కలిపి పెట్టుకున్నానండి. స్టవ్ మీద బండి పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం, 2 లవంగాలు చిన్న చెక్క వేసి దంచుకున్నానండి. నేను మసాలా ఎటువంటి మసాలా ఏమీ లేదు. ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. నేను ఎటువంటి మసాలా నేను యూజ్ చేయట్లేదండి. జస్ట్ దంచుకున్నానండి కచ్చపచ్చగాన. ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి. కొంచెం నేను ఎక్కువ శాతం అసలు మసాలా ఎక్కువ వాడనండి. కారం కూడా మేము ఎక్కువ ఆడించుకుంటాం ఇంట్లోది, బయటిది కాదు. చింతపండు నానబెట్టుకున్నానండి. ఇంత మాది పులుపు తీపి 2 ఉంటుందండి. రెండు చింతపండులోని, అందుకే కొంచెం ఎక్కువే తీసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. మసాలా వేసుకుందామండి. మనం మసాలా ఫ్రై చేసుకుందామండి. వీడియో నేనే షూట్ చేసుకోవడం వల్ల కొంచెం కనిపించట్లేదండి మీకు, ఎవరో ఇంట్లో లేక. టమాటా వేసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. మసాలా కూడా వేగిపోయిందండి. ఇలా కొంచెం బాగా మగ్గించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. మగ్గితేనే చాలా బాగుంటాయండి. నీసుకూరలు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చింతపండు గుజ్జు ఆల్రెడీ మనం వడకట్టి పెట్టుకున్నాం పక్కనే. సాల్టు, కారం వేసుకున్నామండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గానే. ఆల్రెడీ నేను ముక్కలకు పట్టించానండి. 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ కారం ఆల్రెడీ ముక్కలు పట్టించాను. ఇందులో 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకున్నాం. ఇప్పుడు వడకట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందామండి. గ్లాస్ వాటర్ అండి అది. ఇది కొంచెం మగ్గించుకుంటే బాగుంటుందండి. కొంచెం అలా వేసేస్తే కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గుజ్జు కొంచెం ఉడికించాక కొంచెం ఇలా బుడబుడగలా వచ్చేలా పెట్టుకున్నా. అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ వేయండి. నేను 1/2 లీటర్ వాటర్ వేసుకున్నానండి. మొత్తానికి 3 గ్లాసులు వాటర్ అనుకోండి. మనం ముక్కలు వేసేసుకుందామండి. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. ట్రై చేసి ఒకసారి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి పెట్టండి. రోజు డబ్బింగ్ మా అమ్మాయి చెప్తుంది, ఈరోజు నేనే చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎక్కువ మసాలాలు వేసినా కూడా అంత బాగోదు. ఇలాగే చాలా అంటే చాలా బాగుందండి. తక్కువ ఐటమ్స్తోని. ఎలాగ మన ఇంట్లో ఎప్పుడూ జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ ఎలాగైనా ఉంటాయి కదండి ఎప్పుడు. ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. మనం గరిటె పెట్టి కదపకూడదండి ఎప్పుడు. చేపలని కొంచెం అటు ఇటు కదపాలండి, అంతే అండి. ఇలా కదిపేమంటే మొక్కలు మొత్తం గరిటె పెడితే మొత్తం స్మాష్ అయిపోతాయండి. ఇలా జస్ట్ ఇలా కొంచెం అనాలండి, అంతే. అంతే అండి, చేపల కూర రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నానండి. అయిపోయింది. దానికి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోనండి.
మా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకేం కావాలో అడగండి కర్రీస్.